పార్వతి, పెద్దబాబు గారు, అన్నం తినమని గణేష్ బతిన్లాడటం నేను చూస్తూనే వచ్చాను. ఎందుకు తినట్లేదు? నాకొద్దు పెద్దబాబు గారు. నీకు బాధ ఎక్కువగా ఉంటే రేపొద్దున పనిలోకి కూడా రావద్దు. అదేంటి పెద్దబాబు గారు అట్టా అంటారు? అంతే కదా పార్వతి, జరిగింది గుర్తు చేసుకొని కడుపు నింపుకునే నువ్వు రేపు మా అందరికీ వండి పెట్టాలంటే కష్టమే. రెస్ట్ తీసుకో. అయ్యో, పనిలోకి రావద్దంటే ప్రాణం పోయినట్టుంటది పెద్దబాబు గారు. నానేమీ బాధపడట్లేదు. ఇప్పుడు తినమంటారా చెప్పండి? గబగబా ఇప్పుడే తినేస్తాను. తాగక్క. మీ ముంగటే తిన్నాను కదా పెద్దబాబు గారు, రేపు పనిలోకి రావచ్చా? జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. గుడ్ మార్నింగ్. నీ బొంద మార్నింగ్. కాఫీ. ఏంటది మెంటల్? బెడ్ కాఫీకి బెడ్ కాఫీ అని పేరు పెట్టా. పేరు పెట్టుకో కానీ కాళ్ళ మీద ఎందుకు పెట్టావు? తిని అవ్వ. బెడ్ కాఫీ అంటే అదే మావా, కింద పడకుండా తాగాలి. మెంటల్, నా నోరెక్కడుంది, కప్పు ఎక్కడుంది? పొద్దున్నే కామెడీ చేస్తే ట్రాజడీతో ఎండ్ అవుతావు. మర్యాదగా అక్కడి నుంచి కప్పు తీ, కాలుతుంది. తీస్తాను గాని మావా, ఒక్క మాట. ఆంటీ వాళ్ళు మన నిశ్చితార్థం పెడుతున్నారు కదా, గిఫ్ట్ గా ఏమిస్తావు? ఏం గిఫ్ట్ కావాలి బంగారం? నన్ను ఈ యాంగిల్లో పెడితే ఏంజిల్తో ప్రేమగా ఎలా మాట్లాడతాను? ప్రేమగా మాట్లాడతావా మహి? ఏ 1 సెకండ్, కప్పు తీసిస్తాను. అమ్మా. ఆ. ప్రేమతో మాట్లాడే ముందు అదే ప్రేమతో నేను ఇచ్చే ఈ టాబ్లెట్ ని ఇందులో వేసుకుని తాగాలి. ఏం టాబ్లెట్ రా ఇది? నీకు క్యాన్సర్ చెప్పావు కదా, రోజు ఈ మందు వాడితే పోద్దట. నువ్వు 100 ఏళ్ళు బతకాలని టాబ్లెట్స్ తెప్పించాను. తాగు. నో, నాకొద్దు. కోర్తే కో పగిలిపోద్ది. వద్దంటావేంటే? ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవాలి, అది మందైనా విషమైనా. తాగు 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 వద్దు మహి. తాగు తాగు మహి, తాగవే. ప్లీజ్ మహి, తాగు ప్లీజ్ తాగు మహి, తాగవే. మహి, తాగు మహి, తాగు. అర్థం చేసుకోవేంటి? ఏం చేస్తున్నావు? నాకొద్దు. రేపు మాపో చచ్చిపోతానివి, అంత భయం ఎందుకే? నిజంగా చచ్చిపోతావనా? మహి, చిన్నోర్మయ్, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇన్ని అబద్ధాలు, ఇన్ని నాటకాలు ఎందుకు ఆడతావే? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నా మనసులో లేవు. ఈ ఇంట్లో పౌడర్గా తిరుగుతావేమో కానీ నా ఆలోచనలో ఒక్కసారి కూడా మెదలాడవు. అఖిలక్క ఫీల్ అవ్వాలన్నా, పార్వతి ఫూల్ అవ్వాలన్నా ఇదే మంచి ఛాన్స్. చంద్రముఖి కోసం తెచ్చిన చీరను పార్వతికి, వంటదాని చీరను అఖిలక్క పెద్ద కోడలికి, ఈ ఇంటి పెద్ద కోడలు తీసుకోవాల్సిన చీర పాకి మొహంది పార్వతి చేతికంటే అప్పుడుంటుంది రచ్చ రచ్చ. గోలగోల అవుతుంది. అఖిలక్కకి పార్వతికి ఒకే దెబ్బకి 2 పిట్టలు.
అక్క నాకు కూడా బొట్టు పెట్టు. పార్వతి, నువ్వు కూడా హారతి తీసుకుని అందరికీ ఇవ్వు. ఆంటీ ఎన్ని పుణ్యాలు చేస్తే మీ ఇంటి కోడళ్ళమవుతాను చెప్పండి. అవునత్తయ్య, మా అందరి కోసం మీరు పాట పాడాలి. నువ్వు పాడితే నేను వింటాను. భవని, పార్వతి, తీసుకో పార్వతి. లే, రండమ్మా. అత్తయ్య, ఇది మీరు నా కోసం తీసుకొచ్చిన చీర కాదే. చీర మారిపోయినట్టుంది. అత్తయ్య, ఇది మీరు నా కోసం తీసుకొచ్చిన చీర కాదే. చీర మారిపోయినట్టుంది. ఇప్పుడుంటుంది చూడు. అవునమ్మా, మరి నీ చీర ఎవరికెళ్ళినట్టు? అమ్మలక్కలకి ఎవరికైనా వెళ్ళిందేమో చూడండి. నీకొచ్చిందా? ఆంటీ, చంద్రముఖి అక్క చీర పార్వతికి వచ్చింది.
నీకు ఏ అర్హత ఉందో నా చీర తీసుకున్నావే? అమ్మాయి గారు, అమ్మగారి చేత్తో ఇచ్చింది అదృష్టం అని తీసుకున్నాను. ఈ సీర మీద నాకు తెలియదు అమ్మాయి గారు. నీకేం తెలీదు, కానీ అందరి విషయాల్లో తలదూరుస్తావు. అమ్మా చంద్రముఖి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అది కాదత్తయ్య, ఇది ఇది ప్రతి పనిలో అడ్డుపుల్లవుతోంది. కావాలనే ఇలా చేస్తుంది అనుకుంటాను. అరే, కాస్ట్లీ సారీ, నేను కట్టుకునే చీర పట్టుకుంటేనే తెలుస్తుంది కదా దీనికి అంత రేంజ్ లేదని. అప్పుడు వెంటనే తిరిగి ఇవ్వాలా లేదా? ఆంటీ ఇచ్చారన్న ఆనందంతో తీసుకుంది గాని ఎంత రేటున్న తీసుకుందో పార్వతి చూస్తుండదు చందు. దానికి కళ్ళు కనపడవా ఏంటి? అఖిలక్క ఏ శుభకార్యం చేయాలనుకున్నా ఈ పార్వతి వల్లే అప్సెట్ అవుతుంది. భవానీ, ఆపుతావా? జరిగింది పొరపాటు అని తెలిసిన తర్వాత అది తప్పు అని వితండవాదం చేయకూడదు. చంద్రముఖి, నువ్వు మూడ్ ఆఫ్ చేసుకోకు. లేదత్తయ్య, నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. నాది అనుకున్నప్పుడు అది నాకే దక్కాలన్న మనస్తత్వం నాది. ఈ రోజు చీర చేజారిపోయింది, రేపు ఇంకా విలువైనదే తారుమారు కావచ్చు. అత్తయ్య, ప్రతి క్షణం దేవాకు సంబంధించిన, ఈ ఇంటికి సంబంధించిన ఇదిగో ఈ మనసు ఆస్వాదించాలనుకుంటాను, కానీ అవ్వట్లేదు. ఆ రోజు దేవా పుట్టినరోజు ఆకాశానికి ఎగసిపడాల్సిన ఆనందాన్ని అతపాతాళంలోకి తొక్కేసింది ఈ పార్వతి. చందు, అవునత్తయ్య, మీరు ప్రాణమైతే దేవా నాకు ఊపిరి. ఆ ఊపిరి ఇదిగో ఈ గుండెని చేరినప్పుడే నేను బతకగలుగుతాను. కానీ ఈ పార్వతి వల్ల నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో అని గుండెల్లో ఒడుకు పుడుతోంది అత్తయ్య. చందు, నీ బాధ నాకు అర్థమైంది, కానీ పార్వతి కావాలని చేసిన తప్పు కాదు కదా. అవునత్తయ్య, కావాలని చేయలేదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదత్తయ్య. ఇక్కడే ఉంటే నేను ఇబ్బంది పడతానని వెళ్తున్నాను. నా మనసు కుదుటపడ్డాక నేను మళ్ళీ మామూలు మనిషినైతే మీ ముందుకొచ్చి నిలబడతాను. అమ్మాయి గారు, ఆంటీ, ఐశ్వర్య, నా మనసేం బాగాలేదు. నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దు. పార్వతి, అమ్మాయి గారు, నేనేం పాపం చేశాను అమ్మాయి గారు? నాకేట జరుగుతుందేట అమ్మాయి గారు? అయ్యో, పార్వతి, అమ్మగారు ఎట్టో ఉన్నారు.
చాలా బాధపడ్డారు పార్వతి. అమ్మాయి గారు, చంద్రముఖ అమ్మాయి గారిని కాళ్ళట్టుకునైనా తీసుకొస్తాను. నేనే తీసుకొస్తాను. గౌరీ, వదిన ఆ మూటలని సరిగ్గా సర్ది రేపొద్దున లాంఛనంగా దీప్తికి పంపించండి. ఇలా రాత్రి పంపితే దొంగతనం, దర్జాగా పంపితే దొరతనం. మీ ఆవిడకి తేడా చెప్పి సాగనంపు. అలాగే వదిన. వెళ్ళండి ఎలా పార్వతి, అయ్యగారు, ఇవన్నీ సర్దేయమ్మా. నన్ను దొంగ అని అందరూ అనేలా చేసావు కదే పార్వతి. నీ సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. చెప్తా. ఇంకా ఇక్కడే నుంచున్నావే, లోపలికి వెళ్ళా. प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मि कीर्तिं बुद्धिं ददातु मे तस्मादस्माजायन्ता ये केचो मया दतः गावो हाचरे तस्मादो तस्माज्ञाता अजावयः ॐ सर्वे सिता देवताभ्यो नमः सर्वे देवताभ्यो नमः ॐ शान्तिः अस्य घट्टमनेनि देवेन्द्रा नामदेवत्याः यजमानस्य नामदेवत्याः क्षेमस्थैर्या ఘట్టంనేని దేవేంద్ర. అమ్మాయి గారు, అమ్మాయి గారు, నువ్వు క్షుద్ర పూజలు చేసినా దేవాన్ని వైపు తిప్పుకోలేవు. ఆఫ్టర్ ఆల్ వంట మనిషివి నువ్వు. నా రేంజ్ ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? అంత మాట్లాడడానికి మీకు మనసెట్ట అవుతుంది అమ్మాయి గారు. దేవుడు లాంటి పెద్దబాబు గారిని వద్దమ్మాయి గారు, దయచేసి ఇంకెప్పుడు అనొద్దు. అభిషేకం చేస్తున్నది పెద్దబాబు గారు. తన పేరు ఎత్తద్దని చెప్పారా? నువ్వెవరు ఇవన్నీ చేయడానికి? నువ్వు వండి పెట్టి మేం తిన్నాక మిగిలిన దానికి చేతులు చాచాల్సింది పోయి ఇక్కడికి వచ్చి దండం పెడతావా? బయటకు అమాయకురాల్లా కనబడతావు గాని లోపల చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు కదా.
అమ్మాయి గారు ఆపరి దొంగేడుపులు. దేవ పుట్టినరోజు నాడు నేను రావాల్సిన టైంలో నువ్వొచ్చి అందరి దృష్టి నీ మీద పడేలా చేసుకున్నావు. నిన్న పూజలో అఖిలాండేశ్వర అత్తయ్య నా కోసం కొన్న చీరని నువ్వు తీసుకున్నావు. నేను తీసుకోలేదు అమ్మాయి గారు. అమ్మగారు ఇస్తే తీసుకోవడమే. నీకు ఆ చీర కట్టుకునే స్థాయి అర్హత ఉన్నాయా లేదా అని చూసుకోకర్లేదా? ఎవ్వరికి అనుమానం రాకుండా నువ్వు చేసే పిచ్చి పనుల ఫలితం నా దేవ నీవేపు దృష్టి మళ్లిస్తాడనేగా. ఇంకొక్కసారి దేవా పేరు జపించినా పూజలు జరిపించినా ఈ గుళ్ళనే కాదు ఈ ఊళ్ళోనే నిన్ను లేకుండా చేస్తా పార్వతి, జాగ్రత్త. అమ్మా ఒక్క నిమిషం. అతి ఆవేశం వల్ల అనర్థాలే జరుగుతాయి. పాపం ఆ అమ్మాయి అందరూ బాగుండాలని ప్రార్థించడమే పాపం అయితే గుడికి తాళం వేయటమే మంచిది. నా కాబోయే దేవా పేరు మీద ఇది అభిషేకం చేయించడం ఏంటి? పొరపాటు పడినట్టున్నావమ్మా. ఘట్టమనేని అఖిలాండేశ్వర గారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దేవేంద్ర బాబు ఇంకో అమ్మాయి పేరు ఏదో ఏం చెప్పావమ్మా? చంద్రముఖి ఇద్దరూ పెళ్లి చేసుకుని 10 కాలాలు పచ్చగా ఉండాలని ఈ గుడంతా కడిగి అభిషేకం చేయిస్తోంది. ఆ చంద్రముఖి నువ్వే అయితే ఈ అమాయకురాలి మనసుని అర్థం చేసుకోమని చెబుతున్నానమ్మా. వినపడుతోందక్క, కనబడుతోంది కూడా నీ నటన. అయినా పనివాళ్ల మీద నీ ప్రతాపం ఏంటి? అలాంటి చీరలు నువ్వు పూటకోడు కట్టుకుంటావు. అదే చీరలు మనమిస్తే అపురూపంగా 6 నెలలకోసారి కట్టుకునే అమాయకుల మీద నీ పెత్తనం ఏంటి భవానీ? సారీ అక్క, ఏదో ఎమోషనల్ అయిపోయాను. ఇక నుండి నోరు అదుపులో పెట్టుకుంటాను. ప్రామిస్. నువ్వు అదుపులో పెట్టుకోకపోతే గౌరీ నిన్ను ఇంట్లోనే పెట్టుకోడు. ఏం గౌరీ? నువ్వేమంటావో అని ఇన్నాళ్ళు ఊరుకున్నాను వదినా. లేదంటే ఎప్పుడో ఈ డైవర్స్ పేపర్స్ ఇచ్చేసేవాడిని. పెళ్ళేడుకొచ్చిన కూతురుంది కదా, అంత పని చేయకు గౌరీ. ఇలాగే పిచ్చి పనులు చేస్తే అప్పుడు ఆలోచించొచ్చు. ఆ చీర తీసుకుంటావా, బాగోలేదని పారేస్తావా? మహాప్రసాదాన్ని కాదనే మూర్ఖురాల్ని కాదక్కా నేను. కళ్ళకద్దుకుని మరీ తీసుకుంటాను. ఈ వినయం ఎప్పుడూ ఉంటే తప్పుడు పనులు చెయ్యవు. నా ప్రతి మాటని అర్థం చేసుకుని నడుచుకుంటే నీ మాటను గౌరవిస్తాను. అర్థం చేసుకో. సరే అక్కా. విష్ణు సుదర్శన్ చక్రం పట్టుకున్నట్టు ఇంకా విడాకుల పేపర్లు పట్టుకున్నారెందుకు? తీసి అవతల పారేయండి. ఓ కాపీ తీసి పెట్టుకో. కొమ్ములు పెరిగినప్పుడల్లా పేపర్ తిరిగేస్తే బుర్ర తిరిగి బుద్ధిగా ఉంటాం. నువ్వు కోతివని నాకు తెలిసే, అందుకే
జిరాక్స్ పేపర్స్ ఇచ్చాను నీకు ఆ? పేపర్లన్నీ ఎత్తి చెత్త బుట్టలో పడాయి. నా భార్యగా ఒక్క పనైనా చేసావని హ్యాపీగా ఫీల్ అవుతాను. ఉం? మహి నీ నిర్ణయాన్ని మార్చుకోవా? నిర్ణయించేది అమ్మ, ఫాలో అయ్యేది మేము. నీ మెల్లో తాలి కట్టినా కుక్కలా నా వెంట వస్తావే తప్ప నేను ప్రేమతో నీ పక్కన ఎప్పుడు ఉన్నావు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుందని ఫీల్ అవ్వకుండా నేను ఫీల్ అవుతున్నాను ఆంటీ, మహితో పెళ్లి జరిపించకండి అని అనౌన్స్ చేయి. మహా అయితే 30 లక్షలు వేస్ట్ అవుతాయి, కానీ నీకు లైఫ్ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మహి నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నట్టు కలలు కూడా కన్నాను. పిల్లలు కూడా కనలే. ఓకే, నన్ను చేసుకుంటే ఇదిగో ఈ మంచాన్నో ఆ రాయినో ఏ చెట్టునో చేసుకున్నట్టే. పెళ్ళయ్యాక మొగుడిని మార్చుకోవచ్చని పాత సినిమాల్లో పతివ్రతలా మాట్లాడినా ప్రయోజనం లేదు. నేను మారను, నీ విషయంలో చచ్చినా మారను. నన్ను భరిస్తే మా అమ్మకి చిన్న కోళ్ళు అవుతావేమో కానీ నన్ను ప్రేమిస్తే కూడా నా దృష్టిలో నువ్వు భార్య కాలేవు. నువ్వంటే నాకు అసహ్యం, అంతే అంతే. సో ఫంక్షన్కి ముందు మా అమ్మతో మహితో పెళ్ళొద్దాంటి అని డ్రాప్ అయ్యావా ఓకే, లేదంటే జీవితాంతం బాధపడతావు. వైట్ పిగ్. మహి జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.